మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. ప్రధాని మోదీ కోరిక మేరకు తాను ఉడత భక్తి సాయంగా విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేస్తున్నట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. తన పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు 20,000 సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఇందులో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదన్నారు. కరీంనగర్ పార్లమెంటు వ్యాప్తంగా 10వ తరగతి చదువుతున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను అందిస్తున్నట్లు బండి సంజయ్ వివరించారు. విద్యార్థులు తమ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సార్, ఇది పెద్ద కార్యక్రమం కాకపోవచ్చు, కానీ ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి 10th గర్ల్స్ కు బాయ్స్ కు ఇంతవరకు మీకు సొంత ఆస్తి లేదు, కానీ మొట్టమొదటి సొంత ఆస్తి సైకిల్ రూపకంగా బండి సంజయ్ మీకు అందిస్తున్నాడు. ఇదే మొట్టమొదటి ఆస్తి మీకు. మొన్న కరీంనగర్ లో సైకిల్ మనం పంపిణీ కార్యక్రమంలో ఒక అమ్మాయి వచ్చింది. సార్, నేను 8th క్లాస్ నుంచి మా నాన్న దగ్గర గొడవ చేస్తున్నా సార్, సైకిల్ ఇవ్వాలి సార్, కానీ మొట్టమొదటిసారి మోడీ గిఫ్ట్ నాకు వచ్చింది సార్ అన్నారు. ఇంకో అమ్మాయి వచ్చింది. సార్, నేను పూరి గుడిసెలు ఉంటా సార్, మా అమ్మాయికి బట్టలు చినిపోతున్నాయి, కాళ్ళకు చెప్పులు లేవు, చాలా పేదరికం సార్, మేము గుడిసెలో ఉంటాం సార్, మా నాన్నకే సైకిల్ లేదు సార్, నాకు కొనిద్దామంటే మా ఫ్రెండ్స్ అందరూ ప్రైవేట్ స్కూల్ చాలా మంది మా చుట్టుపక్కల ఫ్రెండ్స్ అందరూ సైకిల్ మీద పోతుంటారు సార్, నేను సైకిల్ కొనిమని అడుగుదామనుకుంటే మా నాన్నకే సైకిల్ లేదు, ఏ విధంగా బాధ పెట్టాలని చెప్పి లోపల ఆలోచిస్తున్నారు సార్. మా నాన్నకే సైకిల్ లేదు, ఈ రోజు మోడీ గారి గిఫ్ట్ పేరు మీద నాకు సైకిల్ వచ్చింది సార్, సంతోషం సార్ అని. మరి ఈ సైకిల్ నీకు గవర్నా మీ నాన్నకు గవర్నా అంటే, సార్ డే మొత్తం నేను దొరుకుతాను సార్, స్కూల్ కూడా నేను తీసుకుపోతాను సార్, సాయంత్రం మాత్రం మా నాన్నకి ఇస్తా సార్ అంటుంది. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులను ప్రోత్సహించాలి, వాళ్ళ యొక్క స్ట్రెంత్ పెంచాలి, కష్టపడి వాళ్ళు చదువుతున్నారు కాబట్టి వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పి ఒక ఉద్దేశంతో మాత్రమే ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది పెద్ద కార్యక్రమం కాకపోవచ్చు, కానీ ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి 10th గర్ల్స్ కు బాయ్స్ కు సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణకు రేవంత్ చేసిందేమీ లేదని, చెప్పుకోవడానికి ఏమీ లేదని ఎద్దేవా చేశారు. లేని గొప్పలు చెప్పుకోవడం ఆయనకు అలవాటని అన్నారు. నానాటికి ఆయన తన స్థాయి మరిచి మాట్లాడుతున్నారు అని జగదీష్ రెడ్డి అన్నారు. ఒక్క నిమిషం పోకుండా 24 గంటలు కరెంటును రెప్పపాటు కాలం పోకుండా అద్భుతంగా అందించిపోతే నాణ్యమైన విద్యుత్తును ఇవాళ మీ చేతగాంతనానికి కరెంటు ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితులలో మళ్ళీ కాలిపోతున్న మోటార్లు, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు వెక్కిరిస్తున్నాయి రైతాంగాన్ని. ఇగో మీ తెచ్చుకున్న ప్రభుత్వం ఎంత గొప్పగా ఉంది అని చెప్పి చూపిస్తున్నాయి. కరెంటు తీగలు విలవిల్లాడుతున్నాయి. ఒక్క నిమిషంలో 3 సార్లు వచ్చిపోతున్న కరెంటుతో. ఇది నీ గొప్పతనం. 2,85,00,000 మేము పట్టించడం ఉండాలి కదా కొంచెం మాట్లాడటానికి. అది నోరా మోరే అని మాట్లాడుకుంటారు ప్రజలు. నాకు నిన్న ఫోన్ చేస్తున్న వాళ్ళు నిన్న నుంచి వాడదాకా అది నోరా మోరా సార్ అని నేను అనను, కానీ ప్రజల భావాన్ని వ్యక్తీకరిస్తా ఉన్నా. మాట్లాడేటప్పుడు సోయి ఉండాలి, వెనక ముందు చూసుకోవాలి. ఎస్, నల్గొండ అద్భుతం వ్యవసాయం జిల్లా, అద్భుతంగా వ్యవసాయాన్ని పండగలాగా చేసిన కేసీఆర్. బ్రహ్మాండమైన యాదాద్రి పవర్ ప్లాంట్ని తెచ్చినాం, చేసి వచ్చినాం కదా ప్రారంభం మొన్న. నీ మంత్రి అంతకుముందు నీలిగిండు, నేను వస్తే రద్దు చేస్తా పవర్ ప్లాంట్ను, ముఖం చాటేసిండు. అందుకే అక్కడ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగారు దెబ్బకు మావోయిస్టులు విలవిలలాడుతున్నారు. గతేడాది నుంచి భద్రతా బలగాల కాల్పుల్లో వందలాది మంది మావోయిస్టులు మరణించారు. ఇక తాజాగా గత వారం రోజులుగా మావోయిస్టులు లొంగిపోతూ వస్తున్నారు. ఇవాళ మరో 2 కీలక మావోయిస్ట్ నేతలు పోలీసుల ముందు లొంగిపోయేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ సాయంత్రం రామగుండం సిపి ఎదుట మావోయిస్టు పార్టీ కీలక నేతలు ఆత్రం లచ్చన్న, ఆత్ర అరుణ లొంగిపోనున్నారు. ప్రస్తుతం తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్గా ఆత్రం లచ్చన్న కొనసాగుతుండగా బస్తర్ డివిజన్ కమిటీ సెక్రటరీగా అరుణ ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగారు దెబ్బకు మావోయిస్టులు విలవిలలాడుతున్నారు. గత ఏడాది నుంచి భద్రతా బలగాల కాల్పుల్లో వందలాది మంది మావోయిస్టులు మరణించారు. ఇక తాజాగా గత వారం రోజులుగా మావోయిస్టులు లొంగిపోతూ వస్తున్నారు. ఇవాళ మరో ఇద్దరు కీలక మావోయిస్ట్ నేతలు పోలీసుల ముందు లొంగిపోయేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ సాయంత్రం రామగుండం సిపి ఎదుట మావోయిస్టు పార్టీ కీలక నేతలు ఆత్రం లచ్చన్న, ఆత్ర అరుణ లొంగిపోనున్నారు. ప్రస్తుతం తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్గా ఆత్రం లచ్చన్న కొనసాగుతుండగా బస్తర్ డివిజన్ కమిటీ సెక్రటరీగా అరుణ ఉన్నారు.